విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల్లోకి వెళ్ళబోయే ముందు 3 ముఖ్య విషయాలు. ఒకటి, కంబైన్డ్ పీడిఎఫ్స్కి సంబంధించి మొన్న అంటే ఏప్రిల్ 29వ తేదీన 200 ఇష్యూస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంబైన్డ్ పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా షేర్ చేయడం జరిగింది. అలాగే నిన్న ఏప్రిల్ 30వ తేదీన ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన 200 ఇష్యూస్ కంబైన్డ్ పీడిఎఫ్. ఈరోజు ఎకానమీకి సంబంధించి, రేపు పాలిటీకి సంబంధించి, అలాగే మే 3వ తేదీన మిసిలేనియస్కి సంబంధించి, అంటే ఈ వారంలో మొత్తం 1000 క్వశ్చన్స్కి సంబంధించి 5 కంబైన్డ్ పీడిఎఫ్లు అప్లోడ్ చేయబడుతున్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఐఏఎస్ ప్రిలిమ్స్కి సంబంధించి కానీ, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ఇందులో ఉన్నటువంటి అంశాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది మొదటి విషయం. ఇక రెండోది ఏంటంటే, లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనేటువంటి సంస్థని మేము నడుపుతున్నాం. ఆ విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. లెర్నింగ్ స్పేస్ డిజిటల్, దానికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ ఛానల్లో అంటే ఐఏఎస్ గ్రూప్ 1, గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్, ఈ ఛానల్లో మాత్రమే తెలుగులో లెక్చర్స్ ప్రజెంట్ చేస్తున్నాను. ఈ ప్రతిరోజు ఉదయం పూట సోమవారం నుంచి శుక్రవారం దాకా అప్లోడ్ చేసేటువంటి 10 AM విత్ జీవీ రావు సార్ మాడ్యూల్స్ కావచ్చు, అలాగే ఈ ఛానల్ ద్వారా ప్రజెంట్ చేస్తున్నటువంటి షార్ట్స్ కావచ్చు, ఇవి మాత్రమే తెలుగులో ప్రొడ్యూస్ చేస్తున్నాను. తెలుగు విద్యార్థులకి ఉపయోగపడతాయి అన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ మాడ్యూల్స్ని ఈ ఛానల్ ద్వారా, ఈ ఛానల్ కూడా మార్చి నెలలోనే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్ ద్వారా తెలుగులో ప్రొడ్యూస్ చేస్తున్నాను షార్ట్స్, అలాగే 10 AM విత్ జీవీ రావు సార్. ఇక రెండోది ఏంటంటే, లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనేటువంటి సంస్థని మేము నడుపుతున్నాం. ఈ లెర్నింగ్ స్పేస్ డిజిటల్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అది 2015లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అన్ని లెక్చర్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. అర్థమైంది కదా? ఈ ఒక్క ఛానల్ తప్పిస్తే మిగతా ఛానల్స్లో ఉండేటువంటి లెక్చర్స్ అన్నీ నావి ఇంగ్లీష్లో ఉంటాయి. సరే, లెర్నింగ్ స్పేస్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ 2015లో స్టార్ట్ అయిందని చెప్పాను కదా. ఆ తర్వాత 4-5 సంవత్సరాలు రెగ్యులర్గా మాడ్యూల్స్ అప్లోడ్ చేసిన తర్వాత మధ్యలో 2-3 సంవత్సరాల పాటు అక్కడ లెక్చర్స్ అప్లోడ్ చేయలేదు. మళ్ళీ అప్లోడ్ చేయటం స్టార్ట్ చేశాం. ఈ మధ్య 1-2 నెలల నుంచి అక్కడ మాడ్యూల్స్ అప్లోడ్ చేయటం స్టార్ట్ చేసాం. ముఖ్యంగా ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి నేను 50 మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేశాను. 50 మాడ్యూల్స్ అంటే 500 వర్డ్స్ అనమాట. చాలామందికి ఇంగ్లీష్ వొకాబులరీ పెద్ద సమస్య. బ్యాంకింగ్ రాసే వాళ్ళకి కానీ, అలాగే ఈవెన్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా వర్డ్ పవర్ లేకపోతే రాయటం చాలా కష్టమైపోతుంది. ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి 50 మాడ్యూల్స్ ప్రజెంట్ చేసినవి అక్కడ రోజుకొకటి అప్లోడ్ చేయబడుతున్నాయి. ఇప్పటిదాకా 30 మాడ్యూల్స్ అప్లోడ్ చేశాం. ఒక్కొక్క మాడ్యూల్ 10 నుంచి 15 నిమిషాలు ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్స్తో నేను వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటికి నా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏ విషయమైనా సరే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటమే నా ముఖ్య ఉద్దేశం. సరే, 30 మాడ్యూల్స్ అప్లోడ్ చేశాం. ఇంకొక 20 మాడ్యూల్స్ రాగల 20 రోజుల్లో అప్లోడ్ చేయబడతాయి. అంతేకాకుండా ఇంగ్లీష్ వర్డ్స్కి సంబంధించినటువంటి షార్ట్స్ 100కి పైగా అప్లోడ్ చేశాం. సో లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంగ్లీష్ మాడ్యూల్సే కాకుండా రాబోయే కాలంలో ఎకానమీ షార్ట్స్, కరెంట్ అఫైర్స్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేయబోతున్నాం. ఇది లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా. అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఈ ఒక్క ఛానల్లోనే నేను చెప్పేవి తెలుగులో ఉంటాయి. అర్థమైంది కదా? సో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇంకా ఏదైనా సరే ఇతర ఎగ్జామ్స్ రాస్తున్నా ఈ మాడ్యూల్స్ కావచ్చు, అలాగే లెర్నింగ్ స్పేస్ డిజిటల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ వొకాబులరీ బేస్డ్ మాడ్యూల్స్, అక్కడ రాబోయే కాలంలో ఎకానమీకి సంబంధించి షార్ట్స్ అప్లోడ్ చేయబోతున్నాం. అంటే ఎకానమీ టెర్మినాలజీకి సంబంధించి వచ్చే వారంలో స్టార్ట్ అవుతాయి. అలాగే కరెంట్ అఫైర్స్ అవి ఇంగ్లీష్లో ఉంటాయి, అవి కూడా షార్ట్స్ వచ్చే వారం నుంచి స్టార్ట్ అవుతాయి. సో లెర్నింగ్ స్పేస్ డిజిటల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. ఎప్పుడో 2015లో ఆ ఛానల్ స్టార్ట్ చేసాం. 4-5 సంవత్సరాలు అప్లోడ్ చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది.
ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేయటం మొదలెట్టాం. ఆ మాడ్యూల్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. సరే, 2 విషయాలు చెప్పాను కదా. మూడోది ఏమిటంటే లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనేటువంటి ఒక పెయిడ్ ఛానల్ కూడా మేము నడుపుతున్నాం. అక్కడ సబ్స్క్రిప్షన్ బేస్డ్ అనమాట. ఈ ఛానల్ ద్వారా నేను చాలా మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేశాను. ఎకానమీ రిలేటెడ్ మాడ్యూల్స్ కావచ్చు, అలాగే 300 ఇష్యూస్ టెర్మినాలజీ కావచ్చు, ఇంగ్లీష్కి సంబంధించిన వొకాబులరీ మాడ్యూల్స్ కావచ్చు, అలాగే సింపుల్ మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ ఎలా అర్థం చేసుకోవాలి అనే మాడ్యూల్స్ కావచ్చు. అవన్నీ నేను లెర్నింగ్ స్పేస్ డిజిటల్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఛానల్లో ప్రొడ్యూస్ చేశాను. ఇక అందులోనే 2017 నుంచి కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ డిస్కషన్స్ రెగ్యులర్గా, అంటే 2017 నుంచి 7 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అక్కడ కరెంట్ అఫైర్స్ ఎడిటోరియల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా వారానికి 3 రోజులు ఎడిటోరియల్స్, 2 రోజులు కరెంట్ అఫైర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇక మే 1వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ ఎడిటోరియల్స్ కొన్ని మార్పులు చేసి అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎవరైనా సరే 2025 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, 2025వ సంవత్సరంలో అంటే రాబోయే సివిల్ సర్వీసెస్ వచ్చే సంవత్సరం ఎగ్జామ్ 2025 సిఎస్సి ఎగ్జామ్, అలాగే ఫ్యూచర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 రాయాలనుకునే వాళ్ళు ఈ మాడ్యూల్స్ చాలా ఉపయోగపడతాయి లాంగ్ టర్మ్లో వీటిని మీరు చూస్తే. ఎందుకంటే నేను మీకు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి స్లైడ్స్ ఉన్నాయి చూడండి, అవి కూడా ఈ మాడ్యూల్స్ నుంచి తీసుకున్నవే. ఇక్కడ ఇంకా ఎక్కువ స్టాండర్డ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ మాడ్యూల్స్ ఉంటాయి, అంతే తేడా. సో అందుకని మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే 2026, 2025 అలాగే 5-6 నెలల తర్వాత రాబోయే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళని ఈ మాడ్యూల్స్ ఇప్పటి నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడమని చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నటువంటి ఫార్మాట్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. తర్వాత సోమవారం నాడు ఎడిటోరియల్ డిస్కషన్ అంటే 3 ఇష్యూస్ తీసుకొని ఆ 3 ఇష్యూస్ని కూడా పూర్తిగా కూలంకషంగా మీకు అర్థమయ్యే విధంగా సోమవారం నాడు, శుక్రవారం నాడు, ఉదాహరణకి ఇన్హెరిటెన్స్ ట్యాక్సెస్, గిఫ్ట్ ట్యాక్సెస్ ఇవి వచ్చాయనుకోండి, వెల్త్ ట్యాక్స్, వీటి గురించి ఆరిజిన్ నుంచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇంకోసారి చెప్తున్నాను, ఈ లెక్చర్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. తర్వాత శుక్రవారం నాడు కూడా, సోమవారం నాడు 3 ఇష్యూస్, శుక్రవారం నాడు 3 ఇష్యూస్. వీటికి ఎడిటోరియల్ డిస్కషన్ అని పేరు. చాలా కాలం నుంచి లెర్నింగ్ స్పేస్ సబ్స్క్రైబర్స్కి ఇవన్నీ కూడా సుపరిచితమే. మే 1వ తేదీ నుంచి మార్చినటువంటి, అంటే చేసినటువంటి సబ్స్టాన్షియల్ చేంజెస్ మూలంగా రాబోయే కాలంలో సివిల్ సర్వీసెస్ వాళ్ళకి కావచ్చు, గ్రూప్ 1 వాళ్ళకి కావచ్చు, గ్రూప్ 2 వాళ్ళకి కావచ్చు, ఒక 4-5 నెలల పాటు మీరు ఈ మాడ్యూల్స్ని చూస్తే చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నామంటే రాబోయే కాలంలో యూపీఎస్సి అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా ఈజీగా ఎలా సమాధానం రాయొచ్చు అనేటువంటి దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ప్రొడ్యూస్ చేసినటువంటి మాడ్యూల్స్, కరెంట్ అఫైర్స్, ఎడిటోరియల్స్, వాటి మీదే కాన్సన్ట్రేట్ చేశాం. ఇక ఇప్పటి నుంచి మార్పులు చూడండి. మంగళవారం నాడు ఈ మధ్య జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పడమే కాకుండా ఎంసీక్యూస్ కూడా తీసుకొని, ఏమిటి ఇందులో క్లిష్టతరమైన అంశం ఏమిటి, మీరు ఎక్కడ తప్పు చేస్తారు, ఇలాంటివి కూడా చెప్పడం వారానికి ఒకరోజు మంగళవారం నాడు చేయబోతున్నాం. ఇక్కడ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనల్ని బేస్ చేసుకుని ఆ డిస్కషన్ ఉంటుందన్నమాట. తర్వాత బుధవారం నాడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయటానికి గైడెన్స్, అంటే ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని 4 క్రిటికల్ క్వశ్చన్స్ అడిగి, అంటే సంక్లిష్టమైనటువంటి ప్రశ్నలు 4 అడిగి వాటికి సమాధానాలు ఎలా రాస్తే బాగుంటుంది అనే డిస్కషనే ఈ గైడెన్స్ ఆన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అలాగే కరెంట్ అఫైర్స్, ఆ వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ గురువారం నాడు. ఇట్లా సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ మాడ్యూల్స్ని ప్రజెంట్ చేసేటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మీకు కావాల్సినటువంటి కాంపిటేటివ్ ఎడ్జ్ మీకు తీసుకొస్తుందన్నమాట. అందుకని మీ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే, ఇప్పటిదాకా చెప్పిన విషయాలు గుర్తున్నాయి కదా, 3 విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఒకటేమో కంబైన్డ్ పీడిఎఫ్ 200 ఇష్యూస్
ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ వారం 5 డొమైన్స్లో 1000 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాం. వాటిని డౌన్లోడ్ చేసుకోండి, చదవండి, చాలా ఉపయోగపడతాయి. పరీక్షలకు ముందు ఒక్కసారి గ్లాన్స్ చేసినా సరే మీకు బాగా ఉపయోగపడతాయి. ఇక రెండవది ఏం చెప్పారంటే, లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ చాలా కాలం నుంచి ఉంది. దాన్ని ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నాం. నేను ప్రొడ్యూస్ చేసినటువంటి ఇంగ్లీష్ వొకాబులరీ మాడ్యూల్స్ రెగ్యులర్గా అక్కడ అప్లోడ్ చేస్తున్నాం. 30 మాడ్యూల్స్ దాకా అప్లోడ్ చేసాం 30 రోజుల నుంచి. అలాగే షార్ట్స్ కూడా అప్లోడ్ చేసాం అక్కడ ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి సింపుల్ ఎగ్జాంపుల్స్ తోటి. చూడండి, రాబోయే కాలంలో అవన్నీ కూడా ఫ్రీ రిసోర్సెస్ కదా. రాబోయే కాలంలో ఎకానమీకి సంబంధించి అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా ఆ ఛానల్లో అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. మిగతా మాడ్యూల్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. సరే, మూడో విషయం ఏం చెప్పానంటే, లెర్నింగ్ స్పేస్ డిజిటల్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 రాబోయే కాలంలో రాయాలి అనుకునేటువంటి మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ బ్రదర్స్కి కావచ్చు, మీ సిస్టర్స్కి కావచ్చు, రెగ్యులర్గా ఫాలో అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా మీరు గమనిస్తే ఇక్కడ ఎడిటోరియల్ డిస్కషన్స్ ద్వారా సంక్లిష్టమైన ఇష్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా, రెండోది ఏంటంటే ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనేటువంటి డిస్కషన్ కావచ్చు. అలాగే ఒక ప్రశ్నకి సమాధానం మెయిన్స్ రిలేటెడ్ రాసేటప్పుడు ఎలాంటి పాయింట్స్ రాయాలి, ఎలా రాస్తే బాగుంటుంది అనే విషయం దాకా మనం చర్చించుకోబోతున్నాం. ఇది రాబోయే తరాలకి, అంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లో పరీక్షలు రాయబోయే వాళ్ళకి ఈ ప్యాటర్న్లో కొంతకాలం ఫాలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, ఈ విషయాల గురించి నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మీ ఫ్రెండ్స్కి స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే రైట్ వేలో లెక్చర్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి. మళ్ళీ ఈ పదాన్ని రిపీట్ చేస్తున్నాను. చాలా కోచింగ్ సెంటర్స్లో ఎవరైతే లెక్చర్స్ ఇస్తున్నారో వాళ్ళకి కావలసినంత పరిజ్ఞానం లేదు. అందుకే మీరు నేర్చుకునేది అంత పర్ఫెక్ట్గా ఉండటం లేదు. లెర్నింగ్ స్పేస్ డిజిటల్ వచ్చినట్లయితే ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్ క్లారిటీతో చెప్పాలి అన్న ఉద్దేశంతో ఏ లెక్చర్ అయినా ప్రొడ్యూస్ చేయబడుతుంది. ఇంకోటి ఏంటంటే, సివిల్ సర్వీసెస్కి సంబంధించి చాలామంది వేరు లెక్చరర్స్ చెప్పినటువంటి ఇంపార్టెంట్ లెక్చర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సరే, ఈ సిరీస్ తెలుగులో ఇలాగే కంటిన్యూ అవుతుంది. తర్వాత ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటివి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్. వీటి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈ మధ్య ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్, ప్రముఖ టెక్నోక్రాట్ శ్యామ్ పిట్రోడా ఒక మాట అన్నారు. మన దేశంలో ఈ యొక్క రిచ్ పూర్ గ్యాప్ పెరుగుతోంది. మన దేశంలో కాదు, చాలా దేశాల్లో పెరుగుతోంది. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగేటప్పుడు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ లాంటిది ఆలోచించవచ్చేమో అని ఒక మాట అన్నారు. అది పెద్ద దుమారమే లేపింది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాకు ఆ కామెంట్తో సంబంధం లేదు అని చెప్పింది. ఈ సందర్భంగా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ వార్తల్లోకి వచ్చాయి. కాబట్టి వీటి గురించి ఒక 10 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండిపెండెంట్ ఇండియా తరువాత అసలు ఈ ట్యాక్సెస్కి సంబంధించి జరిగినటువంటి హిస్టరీ ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్లో ఏది ముందుంది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సా, కార్పొరేషన్ ట్యాక్సా, అంతేకాకుండా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, రిజర్వ్ ట్రాంకీ పొజిషన్, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో 4 రకాలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఒకటేమో ఫారిన్ కరెన్సీ అసెట్స్, రెండోదేమో గోల్డ్ హోల్డింగ్స్, మూడోదేమో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, నాలుగోదేమో ఈ రిజర్వ్ ట్రాంకీ పొజిషన్. సో ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. చెప్పాను కదా, ఇది ఏ సందర్భంగా వార్తల్లోకి వచ్చిందో. శ్యామ్ పిట్రోడా ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మన దేశంలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఇంపోజ్ చేయడానికి ఒక్కసారి ఆలోచించవచ్చేమో అన్నారు. ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అక్కడ ఉన్నటువంటి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ మూలంగా ఒకవేళ ఎవరైనా ధనికులు చనిపోయారనుకోండి, 55% గవర్నమెంట్కి వెళ్తుంది, 45% పిల్లలకి వెళుతుంది. ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా అన్ని రాష్ట్రాలు, అక్కడ 50 రాష్ట్రాలు ఉన్నాయి కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాల్లో లేదు.
కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది కొంచెం కాంట్రవర్షియల్ ఇష్యూ అన్నమాట. ఒక్కసారి మీరు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ దాన్ని ఇంపోజ్ చేశారనుకోండి, దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచించాలి. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉండాలి అని వాదించే వాళ్ళు కొంతమంది, ఉండకూడదని వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్కి సంబంధించి చాలా దేశాల్లో అంటే గత 20 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ట్యాక్స్నే తీసేయటం జరిగింది. దానికి కారణాలు కూడా కొద్ది సెకండ్ల తర్వాత చెప్తాను. అసలు మొదటిది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ రెండింటికి దగ్గర సంబంధం ఉంది. చాలాసార్లు మనం చదువుతూ ఉంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటారు, ఎస్టేట్ డ్యూటీ అంటారు, రెండు ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారు. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉదాహరణకి ఓ పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకి 100 కోట్ల ఆస్తి ఉందనుకుందాం. ఆయన సడన్గా చనిపోయారు, ఆయనకు ఆస్తి 100 కోట్లు ఉంది. ఆ 100 కోట్ల మీద పన్నేస్తే దాన్ని ఎస్టేట్ డ్యూటీ అంటారు. 10% పన్ను అనుకోండి, అంటే 10% ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది, 90% వారసులకు వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారు? ఎస్టేట్ డ్యూటీ అంటారు. శ్యామ్ పిట్రోడా గారు ఏమన్నారు? అమెరికాలో ఎవరైనా ధనవంతులు చనిపోతే 55%, అంటే ధనికుల గురించి మాట్లాడుతున్నాం, 55% ప్రభుత్వానికి వెళుతుంది, 45% మాత్రమే పిల్లలకు వస్తుంది అన్నారు. అది అన్ని రాష్ట్రాల్లో లేదు, యుఎస్లో కూడా అలాగే అన్ని దేశాల్లో లేదు. ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ని తీసేసాయి కూడా. దానికి కారణం కొద్దిసేపటి తర్వాత చెప్తాను. సరే, 100 కోట్లు ఉన్నటువంటి ఆసామి చనిపోయారు. ఆయనకున్నటువంటి ప్రాపర్టీ మీద అంటే ఆ ఎస్టేట్ మీద వేసేటువంటి డ్యూటీని ఎస్టేట్ డ్యూటీ అంటారు. ఇక ఈ 100 కోట్లు ఆయన ఇద్దరి పిల్లలకు వచ్చాయనుకుందాం, 50 ఇద్దరు చెరు 50 కోట్లు పంచుకున్నారు. అంటే పిల్లలకి వచ్చింది కదా తండ్రి నుంచి, దాని మీద వేసే ట్యాక్స్ని ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటారు. పెద్ద తేడా ఏముంది చెప్పండి? కాబట్టి ఎస్టేట్ డ్యూటీ అనొచ్చు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనొచ్చు. తేడా ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకున్న ప్రాపర్టీ మీద వేసేది ఎస్టేట్ డ్యూటీ, అది పిల్లలకు వచ్చిన తర్వాత వారసులకు వచ్చిన తర్వాత వేసేది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. అర్థమైంది కదా? కాబట్టి రెండు ఒకటే అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. అందుకే ఇంటర్చేంజబుల్ వాడుతూ ఉంటారు న్యూస్ పేపర్స్లో మీరు గమనించినట్టయితే. సరే, ఏదైతే ఉందో ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ అనుకోండి కాసేపు, 1953వ సంవత్సరంలో ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ధనికులు, పేదలు, ధనికులు చాలామంది ఉన్నారు, అంటే ధనికుల దగ్గర చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఉన్నది టోటల్ జనాభాలో కొద్దిమంది అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. సో దాన్ని పంచాల్సిన అవసరం ఉంది అన్న కాన్సెప్ట్తో వచ్చినటువంటివే ఈ వెల్త్ ట్యాక్స్, అలాగే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. అంటే వాళ్ళు కొన్ని కారణాల వల్ల ధనికులైపోయారు, వందలాది కోట్ల ఆస్తి ఉంది. అలాగే ఇంకో పక్క చూస్తే ఇల్లు లేని పేదలు ఉన్నారు. అందుకని వాళ్ళ వందలాది కోట్ల ఆస్తిలో కొంత ప్రభుత్వం తీసుకొని పేదలకి వేరువేరు రూపాల్లో పంచాలి అన్నటువంటి దాని నుంచి వచ్చిందే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ అనేటువంటి కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఎస్టేట్ డ్యూటీని, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ని వ్యతిరేకించే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ఎస్టేట్ డ్యూటీ వేస్తే, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేస్తే ఇన్నోవేషన్ పోతుంది, మనిషి ఎందుకు కష్టపడతాడు, సంపాదించాలని కష్టపడతాడు, అది ఇన్నర్ అర్జ్ అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ముందుకెళ్ళాలి, అస్పైరింగ్ క్లాస్, ముందుకెళ్ళి ఎంతో కొంత గెయిన్ చేయాలి. అందరూ సంపాదించలేకపోవచ్చు, కానీ ఒక గోల్, మిషన్ అయితే ఉంటుంది కదా. ఎవరైనా సరే ఫార్మాస్యూటికల్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద డబ్బులు పెట్టిందనుకోండి, ఒక $10 బిలియన్ ఎందుకు పెడతారు? రాబోయే కాలంలో వందలాది $1 బిలియన్ సంపాదించుకోవచ్చని. అందులో మీరు 60%, 70% ప్రజలకు ఇచ్చేయండి, గవర్నమెంట్కి ఇచ్చేయండి అంటే సంపాదించకపోతే పోయేదేముందిలే అని చెప్పి ఆలోచన కూడా రావచ్చు. అందుకే ఇన్నోవేషన్ని స్టిఫిల్ చేస్తుంది, ఇన్నోవేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి ఆలోచన కూడా. ప్రజలు ఎందుకు కష్టపడాలనుకోవచ్చు. నేను సంపాదించింది 100 కోట్లు ఉంటే 60 కోట్లు 70 కోట్లు ప్రభుత్వానికే పోతుంటే అసలు నేను ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమిటి అనేటువంటి సందేహాలు రావచ్చు. రెండోది ఏంటంటే, వెస్ట్రన్ కంట్రీస్కి మన దేశానికి తేడా ఉంది. వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న ఫ్యామిలీ బాండ్స్ డిఫరెంట్, అర్థమైంది కదా. సోషల్ బాండ్స్ అక్కడ డిఫరెంట్. అలాగే మీరు గమనిస్తే అక్కడ దాదాపు 30-40% దాకా డైవర్స్ రేట్స్ కూడా ఉన్నాయి. మన దేశంలో ఫ్యామిలీ బాండ్స్, ఫ్యామిలీ టైస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి.
ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లల గురించే ఆలోచిస్తారు. అందుకని ఇలాంటి ఇన్హెరిటెన్స్ ట్యాక్సెస్ మన దేశం లాంటి దేశంలో వర్కౌట్ అవ్వవు. మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత చూస్తే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కావచ్చు, వెల్త్ ట్యాక్స్ కావచ్చు, అవి సక్సెస్ అవ్వలేదు. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే వెల్త్ ట్యాక్స్ ఎంతైతే కలెక్ట్ చేశారో, అంటే ఒక సంవత్సరంలో వెల్త్ ట్యాక్స్ ఎంతైతే కలెక్ట్ చేశారో దానికంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెసే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆ పరిస్థితుల్లో ఈ ట్యాక్సెస్ని నెమ్మదిగా తీసేశారు. సరే, ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ లేకపోతే ఎస్టేట్ డ్యూటీకి వెళితే ఇది 1953లో తీసుకొచ్చారు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 6 ఏళ్ల తర్వాతే తీసుకొచ్చారు. మీరు ఎస్టేట్ డ్యూటీ అనండి, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనండి. తర్వాత దాన్ని దీనివల్ల పెద్ద లాభం లేదులే అనుకున్నారో ఏమో, అంటే కలెక్షన్స్ ఏం లేవు. 1985లో దాన్ని రద్దు చేశారు. సో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ 1953లో వచ్చి 1985లో రద్దు చేయడం జరిగింది. తర్వాత ఇలాంటిదే వెల్త్ ట్యాక్స్ అనేటువంటి దాన్ని 1958లో తీసుకొచ్చారు. 1958లో తీసుకొచ్చారు. అది గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ కాదు. గిఫ్ట్ ట్యాక్స్ అనేది 1958లో తీసుకొచ్చారు. మళ్ళా 1998లో రద్దు చేసి 2004లో మళ్ళీ తీసుకొచ్చారు. అది గిఫ్ట్ ట్యాక్స్. ఇప్పుడేమిటి చెప్పండి, ఎవరైనా సరే 50,000 దాటి, క్యాష్ కావచ్చు, నాన్ క్యాష్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 50,000 దాటి మీరు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అది మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్సబుల్ అనమాట. మీరు ఒకవేళ 20% స్లాబ్లో ఉన్నారనుకోండి, దాని మీద కూడా మీరు 20% కట్టాలి ప్రస్తుతం ఉన్నటువంటి గిఫ్ట్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం. అర్థమైంది కదా. తర్వాత పెళ్ళిళ్ళకి మీరు గిఫ్ట్స్ తీసుకుంటే దాని మీద ట్యాక్సేషన్ లేదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సరే, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ విషయానికి వస్తే 1953లో తీసుకొచ్చారు. ఒక దశలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఎస్టేట్ డ్యూటీ 85% దాకా వెళ్ళింది. ప్రజలు ఆలోచించడం మొదలెట్టారు ఎలా తప్పించుకోవాలా అని చెప్పి. ఇక దీనివల్ల లాభం లేదనుకుని ప్రభుత్వం 1985లో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ని రద్దు చేసింది. ఇక గిఫ్ట్ ట్యాక్స్ 1958లో తీసుకొచ్చారు. 1998లో అంటే 40 సంవత్సరాల తర్వాత దాన్ని కూడా రద్దు చేశారు. మళ్ళీ 2004వ సంవత్సరంలో గిఫ్ట్ ట్యాక్స్ని తీసుకొచ్చారు. అయితే చాలా ఎక్సెప్షన్స్ ఇచ్చారు. పెళ్ళిళ్ళల్లో తీసుకునే గిఫ్ట్స్కి, అలాగే ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చే గిఫ్ట్స్కి ట్యాక్స్ లేదు. అర్థమైంది కదా. 50,000 దాటి ఏదైనా గిఫ్ట్ వస్తే దానికి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం గిఫ్ట్ ట్యాక్స్ కట్టాలి. కానీ ఎక్సెప్షన్స్ చాలా ఉన్నాయి. అందుకని గిఫ్ట్ ట్యాక్స్ ద్వారా కూడా ప్రభుత్వానికి ఇప్పుడు గిఫ్ట్ ట్యాక్స్ అమల్లో ఉంది, అయినా కూడా పెద్ద ఆదాయం రావటం లేదు. ఇక మూడోది ఏమిటి, వెల్త్ ట్యాక్స్. వెల్త్ ట్యాక్స్ ఏంటంటే మీకు ప్రతి సంవత్సరం 30 లక్షల రూపాయలు దాటి వెల్త్ అక్యూములేట్ అయిపోయింది అనుకోండి, 30 లక్షల రూపాయలు దాటి వెల్త్ అక్యూములేట్ అయిపోయింది అనుకోండి, దాని మీద 1% ట్యాక్స్ కట్టాలి. ఇది 1957లోనే తీసుకొచ్చారు. అయితే కాలం గడిచే కొద్దీ ఏమైందంటే దాన్ని కలెక్ట్ చేయడానికి ఎంత ఖర్చు అయితే అవుతుందో అంత కూడా రావట్లేదు. వెల్త్ ట్యాక్స్ లిటరల్గా ఎవరూ కట్టడం లేదు. ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం కష్టమైపోయింది. కొన్నిసార్లు మార్కెట్ వాల్యూని తీసుకోవటం కూడా చాలా కష్టం. అర్థమైంది కదా. 2015లో దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు గిఫ్ట్ ట్యాక్స్ మాత్రమే ఉంది. అర్థమైంది కదా. వెల్త్ ట్యాక్స్ అనేటువంటిది 1957లో తీసుకొచ్చి 2015లో రద్దు చేశారు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ లేకపోతే ఎస్టేట్ డ్యూటీ 1953లో తీసుకొచ్చి 1985లో రద్దు చేశారు. గిఫ్ట్ ట్యాక్స్ 1958లో తీసుకొచ్చి 98లో రద్దు చేసి మళ్ళీ 2004 నుంచి గిఫ్ట్ ట్యాక్స్ అమల్లో ఉంది. 50,000 దాటితే చాలు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం కట్టాలి. ఎక్సెప్షన్స్ చాలా ఉన్నాయి. తర్వాత ఈ యూకే, జపాన్, ఫ్రాన్స్, ఫిన్లాండ్ ఇలాంటి దేశాల్లో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇది 7% నుంచి 55%, హైయెస్ట్ 55% అనమాట ప్రపంచం చూస్తే. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2000 సంవత్సరం తర్వాత గత 24 సంవత్సరాల్లో 11 దేశాలు ఈ ఎస్టేట్ డ్యూటీని స్క్రాప్ చేసేసాయన్నమాట. సరే, ఇక్కడ మీకు ఈ వివరాలన్నీ చెప్పాను కదా. వెల్త్ ట్యాక్స్ ఏమో 2015లో స్క్రాప్ చేశారు. అలాగే 1985లోనేమో ఎస్టేట్ డ్యూటీని స్క్రాప్ చేశారు.
తర్వాత గిఫ్ట్ ట్యాక్స్ ఏమో 1998లో విత్డ్రా చేసి మళ్ళీ 2004లో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సరే, దీనికి అంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్కి లేకపోతే ఎస్టేట్ డ్యూటీకి అంటే ఇది ఉండాలి అని వాదించే వాళ్ళే. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల, కొన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల కొంతమంది బాగా రిచ్ అయిపోతున్నారు. అర్బన్ ఏరియాస్ పెరిగిపోవటం వల్ల అర్బన్ ఏరియాలో ల్యాండ్ 50 కోట్లు 100 కోట్లు అయిపోతుంది ఎకరం. దానికి వాళ్ళ ప్రమేయం ఏం లేదు, అక్కడ పొలాలు ఉండటమే వాళ్ళ అదృష్టం. ఇలాంటప్పుడు రిచ్ పూర్ గ్యాప్ పెరిగిపోయేటప్పుడు, ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోయేటప్పుడు వాళ్ళల్లో అంటే 100 కోట్ల రూపాయల ఆస్తిలో ఒక 50 కోట్లు ప్రభుత్వం తీసుకొని పేదలకి ఏదైనా చేయొచ్చు కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్. రెండోది ఏంటంటే, మీరు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, తర్వాత వెల్త్ ట్యాక్స్ వేసినా కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయలేరు ప్రభుత్వం. రెండోది, మీరు సగం డబ్బులు ప్రభుత్వమే తీసుకుంటుంది అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ మనిషికి ఉండేటువంటి ఇన్నేట్ అర్జ్ అది ఎఫెక్ట్ అవుతుంది, ఇన్నోవేషన్ ఎఫెక్ట్ అవుతుంది. మన దేశం లాంటి సోషల్ బాండ్స్ స్ట్రాంగ్గా ఉండేటువంటి దేశాల్లో అది సాధ్యం కాదు అని చెప్పి ఈ యొక్క ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అవసరం లేదు అని చెప్పే వాళ్ళ అభిప్రాయం అన్నమాట. సరే, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ 2023-24 చూస్తే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 53% వచ్చింది, కార్పొరేట్ ట్యాక్సెస్ 46.5% వచ్చింది. అంటే ఇప్పుడు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ కార్పొరేట్ ట్యాక్స్ కంటే ఎక్కువ అన్నమాట. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 3% పెరిగితే కార్పొరేట్ ట్యాక్స్ 3% తగ్గింది. అర్థమైంది కదా. సో 53% పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, 46% కార్పొరేట్ ట్యాక్స్. అలాగే కొంతమంది క్రిటిక్స్ ఏం కామెంట్ చేస్తున్నారంటే, కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ని తగ్గించడం వల్లే ఇప్పుడు చూడండి, కార్పొరేట్ ట్యాక్సేషన్ ఎంత 22% ప్లస్ సర్చార్జ్. ఇంతకుముందేమో 30% ప్లస్ సెస్ ప్లస్ సర్చార్జ్ ఉండేది. 2019లో అనుకుంటాను దాన్ని 22% ప్లస్ సెస్ ప్లస్ సర్చార్జ్కి తగ్గించారు. ఇలా తగ్గించడం మూలంగా కార్పొరేట్ ట్యాక్సెస్ తగ్గడం జరిగింది అని కొంతమంది చెప్తున్నారు. తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దేశానికి $643 బిలియన్ రికార్డు హైకి వెళ్ళాయి. అందులో మెజారిటీ 90% ఫారిన్ కరెన్సీ అసెట్స్. యుఎస్ ట్రెజరీలో డాలర్ డినామినేషన్లో మ్యాక్సిమం ఉంటాయి. రెండోది గోల్డ్ హోల్డింగ్స్. ఈ గోల్డ్ హోల్డింగ్స్ మన దేశంలో కొంత ఉంది. మన దేశం గోల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్లో కూడా మన దేశం దాచుకుంది. మూడోది ఏమిటి, ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ రాకుండా ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు వచ్చినప్పుడు దేశాలు ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. దీన్ని IMF 1969వ సంవత్సరంలో క్రియేట్ చేసింది. ఇది కరెన్సీ కాదు, ఇదేంటంటే ఒక ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్ అనమాట, కరెన్సీ కాదు. దీని వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే 5 కరెన్సీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో డాలర్ మీద, డాలర్ వెయిటేజ్ 40% ఉన్నట్టుంది. ఇది కరెన్సీ కాదు, దీని వెయిటేజ్ 5 కరెన్సీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 5 కరెన్సీస్ యొక్క షేర్ కూడా, అంటే ఏ కరెన్సీకి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది కూడా 5 ఏళ్లకు ఒకసారి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు యుఎస్ డాలర్కి 41-42% అట్లా వెయిటేజ్ ఇచ్చినట్టున్నారు. అంటే యుఎస్ డాలర్, అలాగే యూరో, అలాగే చైనీస్ రెన్మిన్బి, యెన్, బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్, వీటన్నిటిని ఆ యొక్క వెయిటేజెస్లో ఒక్కొక్క దానికి 40, 25, 10 అట్లా ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ రిజర్వ్గా ఉపయోగపడుతుంది. తర్వాత ఒక్కొక్క దేశానికి ఎంత ఇస్తారు, ఒక్కొక్క దేశానికి ఎంత ఇస్తారంటే ఆ దేశం యొక్క కోటా షేర్స్. IMFలో భారతదేశం కోటా ఎంత, అమెరికా కోటా ఎంత, రష్యా కోటా ఎంత, ఆ కోటాస్ని బేస్ చేసుకుని ఈ SDRs కూడా అలొకేట్ చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన దేశానికి కొన్ని SDRs ఉన్నాయనుకుందాం, ఉంటాయి కదా ప్రతి దేశానికి. అది కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో భాగం. ఒకటేమో ఫారిన్ కరెన్సీ అసెట్స్, రెండోది గోల్డ్ అసెట్స్, మూడోదేమో SDRs. SDRs అనేది కరెన్సీ కాదు, దాని విలువ ఈ 5 కరెన్సీస్ మీద బేస్ అయి ఉంటుంది.
ఒక్కొక్క ప్రపోర్షన్లో 40%, 20% అట్లా ఈ కరెన్సీస్ తగ్గాయనుకోండి, ఎస్టీఆర్ వెయిట్ కూడా తగ్గుతుంది, ఎస్టీఆర్ వాల్యూ తగ్గుతుంది. అర్థమైంది కదా. సో ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైనా ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ వచ్చింది, ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు, అప్పుడు మనం వెళ్ళి మన ఎస్టీఆర్స్ని, మనకి ఏదైతే అలాట్ అయ్యి ఉన్నాయో వాటిని వాడుకోవచ్చు. మనకి అలాట్ అయిన ఎస్టీఆర్స్ ఉన్నాయి కదా, వాటిని మనం వాడుకోవచ్చు. అలాగే ఇంకో దేశానికి ఇబ్బంది వచ్చిందనుకోండి, మనం మన ఎస్టీఆర్స్ని ఆ దేశానికి ఇవ్వచ్చు. అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ ఏదైతే ఇతర దేశానికి మనం ఇచ్చామో అప్పుడు మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ఐఎంఎఫ్ కూడా ఎస్టీఆర్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఇంట్రెస్ట్ పే చేస్తుంది ఎస్టీఆర్ హోల్డింగ్స్ మీద. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ఎస్టీఆర్స్ హోల్డింగ్ ప్రైవేట్ ఎంటిటీస్ కానీ ఇండివిజువల్స్ కానీ చేయలేరు. ఆయా దేశాలకి ఐఎంఎఫ్ దగ్గర ఉన్నటువంటి కోటాని బేస్ చేసుకొని ఆయా దేశాలకి ఈ ఎస్టీఆర్స్ అలొకేట్ చేస్తారు. మనకేదైనా ఇబ్బంది వస్తే మనకున్నటువంటి ఎస్టీఆర్స్ని వాడుకోవచ్చు. ఏముంది, మన ఎస్టీఆర్స్ ఉంటాయి కదా, వాటిని మనం డాలర్తో ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఆ డాలర్తో ఎక్స్చేంజ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ 5 కరెన్సీస్ యొక్క వాల్యూస్ మీద ఆధారపడి ఉంటుంది, స్పెసిఫైడ్ రేషియోలో. అప్పుడు మనం ఎస్టీఆర్స్ని మనం వాడుకొని, అంటే మన ఎస్టీఆర్స్ అమెరికాకి ఇస్తే వాళ్ళు డాలర్లు ఇస్తారు, మనం ఆ డాలర్లని పేమెంట్ చేయొచ్చు. అందుకని ఎస్టీఆర్స్ కరెన్సీ కాదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ఇండివిజువల్స్ ప్రైవేట్ ఎంటిటీస్ వాళ్ళు ఎస్టీఆర్స్ని హోల్డ్ చేయలేము. అంటే ఇబ్బందులు రాకుండా ఉండటానికి దీన్ని క్రియేట్ చేసింది ఐఎంఎఫ్. ఇంటర్నేషనల్ రిజర్వ్ ఎసెట్ లాగా రిజర్వ్లో ఉంటుంది, అది ఎప్పుడు వాడుకోమని కాదు. ఇంటర్నేషనల్ రిజర్వ్ ఎసెట్. తర్వాత దీనికి ఒక ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఎస్టీఆర్ ఇంట్రెస్ట్ రేట్ని ఉపయోగించి ఈ మెంబర్స్కి మన ఎస్టీఆర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా అక్కడ, వాటి మీద ఇంట్రెస్ట్ ఎస్టీఆర్ ఐ ప్రకారం పే చేస్తుంది మనకి. అర్థమైంది కదా. తర్వాత ఇంకోటి, మనం ఎవరికైనా సరే మన ఎస్టీఆర్స్ ఇస్తే వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఒకవేళ మనకి ఇబ్బంది వస్తే ఇతరుల ఎస్టీఆర్స్ని మనం తీసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ ఎస్టీఆర్స్ని మెంబర్సే కాకుండా ఐఎంఎఫ్ అథరైజ్ చేసినటువంటి సెంట్రల్ బ్యాంక్స్, అలాగే మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా హోల్డ్ చేయొచ్చు అన్నమాట. తర్వాత ఈ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, అలాగే ప్రిస్క్రైబ్డ్ హోల్డర్స్, మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అనుకోండి, ఉదాహరణకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, వాళ్ళు కూడా హోల్డ్ చేయొచ్చు ఐఎంఎఫ్ పర్మిషన్ ఇస్తే. తర్వాత బై అండ్ సెల్ ఎస్టీఆర్స్ వీళ్ళ మధ్య జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకోటి రిజర్వ్ ట్రాంకీ పొజిషన్. ఇది మన దేశానికి సంబంధించినటువంటి మనీని మనం అక్కడ పెడతాం అన్నమాట ఎమర్జెన్సీ కోసం. ఈ రెండింటికి తేడా ఉంది. ఎస్టీఆర్స్ అంటే ఐఎంఎఫ్ క్రియేట్ చేసింది, కరెన్సీ కాదు. ఒక్కొక్క దేశానికి ఉన్నటువంటి కోటా ప్రకారం, ఐఎంఎఫ్లో ఉన్న కోటా ప్రకారం ఎస్టీఆర్స్ని అలొకేట్ చేస్తారు. మనకి ఏదైనా ఇబ్బంది వస్తే వాటిని వాడుకోవచ్చు. ఆ రోజు ఎంత విలువ ఉంటుంది అంటే ఈ 5 కరెన్సీస్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఎస్టీఆర్స్. కానీ రిజర్వ్ ట్రాంకీ పొజిషన్ ఏంటంటే, ఇక్కడ ఈచ్ మెంబర్ కంట్రీ మస్ట్ ప్రొవైడ్ టు ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంటే మనం కొంత డబ్బులు తీసుకొని ఐఎంఎఫ్ దగ్గర పెడతాం, ఐఎంఎఫ్ దగ్గర మన డబ్బుల్ని పెడతాం, ఎమర్జెన్సీ వస్తే వాడుకోవటానికి అనమాట. అర్థమైంది కదా. సో ఇది ఎమర్జెన్సీ అకౌంట్ అనమాట. ఐఎంఎఫ్ మెంబర్స్ ఎప్పుడైనా సరే యాక్సెస్ చేయొచ్చు, కండిషన్స్ ఏముండవు, పేయింగ్ సర్వీస్ ఫీ ఏముండదు. మన డబ్బులు తీసుకెళ్ళి మనం అక్కడే పెట్టుకున్నాం, ఎందుకంటే ఎమర్జెన్సీకి వాడుకోవటానికి. కాబట్టి ఇక్కడ ప్రతి కంట్రీ కూడా, ఐఎంఎఫ్లో మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఐఎంఎఫ్తో కొంత మనీని ఉంచాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి అనుకోండి, మనం వాడేసుకుంటుంటాం తెలియకుండా. ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, మనకి ఈ రిజర్వ్ ట్రాంకీ పొజిషన్ ఉపయోగపడుతుంది, అలాగే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉపయోగపడతాయి. ఈ రెండు కూడా ఐఎంఎఫ్తో ఉంటాయన్నమాట. ఒకటేమో వాళ్ళు క్రియేట్ చేసినటువంటి రిజర్వ్ అసెట్, రెండోదేమో మన ఓన్ మనీ అక్కడ ఉంచామన్నమాట ఎమర్జెన్సీలో వాడుకోవటానికి. అర్థమైంది కదా. సో ఈరోజు లెక్చర్ని ఇంతటితో ముగిద్దాం. రేపు పాలిటీ విషయాలతో కలుద్దాం. నమస్తే.